నమ్మేటట్టున్నదా? ఫైనల్గా రైతుల గురించి ఒక మాట. ఆనాడు మనం చేస్తామని 30,000 కోట్ల రూపాయలు 2 సార్లు మాఫీ చేసినాం. ఈ ముఖ్యమంత్రి ఏం చెప్పిండు? ఉరుకున్రి ఉరుకున్రి లగెత్తుండ్రి, జల్ది పోయి 2 లక్షలు తెచ్చుకోండి. డిసెంబర్ 9 నాడు 10:30కే సంతకం, మొత్తం 2 లక్షల మాఫీ అన్నాడు. అయిందా 2 లక్షలు రుణమాఫీ? కేసీఆర్ కళ్యాణ లక్ష్మికి 1,00,000 రూపాయలు ఇస్తాడు, మేము దాని సోపతికి తులం బంగారం ఇస్తామన్నారు. ఇచ్చిండ్రా? తులం తుస్తుమన్నదా? బోనస్ బోగస్ అయిందా? నిజమేనని చెప్పేది. ఇగో ఇది కథ. ఇంకేం చెప్పిండ్రు? తక్కువ చెప్పిండ్రా? 420 హామీలు చెప్పిండ్రు. హామీలలో ఆడవాళ్ళందరికీ, మహిళలందరికీ నెలకు 2,500 వచ్చిందా ఏ మహిళ కన్నా? ఇలా గృహజ్యోతి విద్యుత్, అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందని అది ఇస్తే మొత్తుకుంటా ఉన్నారు జనం. అన్న ఇంతకుముందు మాకు 800 వచ్చేది, ఇవాళ మాకు 1,500, 1,600 బిల్లు పడుతుందని మొత్తుకుంటా ఉన్నారు. అది ఫెయిల్ చేసిండ్రు. ఆడపిల్లలకు యువతులకు, చదువుకునే వాళ్లకు స్కూటీలు, ఎలక్ట్రికల్ స్కూటీలు కొనిస్తామన్నారు. స్కూటీలు వచ్చినాయా? స్కూటీలు రాలేదు, కానీ లూటీలు మాత్రం వస్తున్నాయి. ఈ విధంగా అన్ని కూడా బాబు పద్ధతి కాదు అది. ఇంతమంది ఉన్నారు కదా, 8,000 మంది ఉన్నారు ప్లీజ్. కాబట్టి మొత్తం వాగ్దానాలు భంగం చేసి, రైతాంగం నోట్లో మట్టి కొట్టి, నిరుద్యోగ యువకులకు మెగా చేసి, దగా చేసి, మోసం చేసింది ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం. దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా, ఏదైనా ఊళ్ళో పంచాయతీ పడదనుకో, పంచాయతీ పడితే ఏమవుతుంది? ఇద్దరు పాలలు పంచాయతీ పడితే ఆయన ఒక పంచుని పెట్టుకుంటాడు, ఈయన ఒక పంచుని పెట్టుకుంటాడు. అంతేనా? ఇద్దరు పంచులను పెట్టుకుంటారు. మరి అలా తెలంగాణ ప్రజలకు, తెలంగాణ కాంగ్రెస్కు పంచాయతీ పడ్డది. ప్రజల తరఫున కొట్లాడే పంచి ఎవరు? కేసీఆరా? మీరు నన్ను కింద పడగొట్టి కేసీఆర్ కొట్టాడన్నా? నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా మీ అందరికీ, దేవుడు నన్ను బుద్ధి లేదావా? ఎవడాడు ఇలా? నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, దయచేసి. నేను భగవంతుడు నన్ను తెలంగాణ కోసమే పుట్టించండి. ఈ తెలంగాణ ఎట్టి పరిస్థితులలో సమైక్యవాదుల చేతుల నుంచి విముక్తి కావాలి. నా ప్రాణం పెట్టిన పర్వాలేదు, నేను అన్నాడు బయలుదేరిన. ఆనాడు ఎవడు రాలే. యువకులు, విద్యార్థులు, మహిళలందరూ కదిలితే బ్రహ్మాండమైన ఉప్పెన అయింది. ఉద్యమం తెచ్చుకున్నాం, రాష్ట్రం తెచ్చుకున్నాం. 10 ఏళ్ళు మంచిగా చేసుకున్నాం. కరెంటు బాగా చేసుకున్నాం, నీళ్లు తెచ్చుకుంటున్నాం, ప్రాజెక్టులు కట్టుకుంటున్నాం, ఉన్నంతలో అందరినీ కాపాడుకుంటున్నాం. ఆ విధంగా ముందుకు పోయినాం. మొన్న ఒక సుడి గాలి వచ్చింది, దుర్మార్గపు గాలి వచ్చింది. బీఆర్ఎస్ ఓడిపోయింది, నాకు బాధ లేదు. పార్టీ అంటే ఓడినా గెలిచినా ప్రజల్లో ఉండాలి, ప్రజల కోసం పనిచేయాలి. అదే పార్టీ. ఇలా లక్షల మంది క్యాడర్ ఉంది తెలంగాణలో బీఆర్ఎస్కు. నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, ఇలా రైతుల గుండెలలో, తెలంగాణ ప్రజల హృదయాలలో వాళ్ళ గుండె జీలిస్తే కనిపించేది కేసీఆర్. కేసీఆర్ గుండె జీలిస్తే కనిపించేది తెలంగాణ. నా ప్రాణం ఉన్నంత వరకు, భగవంతుడు నాకు శక్తి ఇచ్చినంత వరకు ఇక్కడ రైతులకు కానీ యువలకు కానీ మోసం జరిగితే, అన్యాయం జరిగితే నిద్రపోను, భూమి ఆకాశం ఒకటి చేసి పిడుగులు పడ్డంత పోరాటం చేస్తానే మనవి చేస్తా ఉన్నా. ఈ దొంగ హామీలు ఇచ్చి ప్రజలను బురిడి కొట్టించి చల్లగా ముందుకోతున్న రాష్ట్రాన్ని ఆగం చేసిన ఈ కాంగ్రెస్ మెడలు వంచి వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలని అమలు చేయించాలంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలవాలి. మీ అందరిని నేను కోరుతా ఉన్నా, ప్రజల గురించి నేను కోరుతా ఉన్నా, तेलंगाना रियासत के मुसलमान भाइयों को, बुजुर्गों को, बहनों को मैं सलाम करता हूं। आप तमाम लोगों को मैं अदबन गुजारिश करता हूं,
जिस टाइम मैं तेलंगाना जद्दोजहद के लिए निकला, अल्लाह के नाम लेके निकला। मैंने कहा अल्लाह के घर में देर हो सकता है लेकिन अंधेर नहीं है, और अल्लाह का दया हुआ, अल्लाह का फरमान आया, हमारे तेलंगाना हासिल हुआ। तेलंगाना हासिल होने के बाद हर मजहब के साथ, हर तबका के साथ, हर वो कौम के लोगों के साथ तेलंगाना गवर्नमेंट का रवैया क्या था। रमजान के टाइम पे हम तोबा बेचते थे, हमको खुशी होती थी, अल्लाह के दुआएं मिलते थे। क्या अब तोहफा आया? क्यों नहीं आया भाई? सोचिए कौन कर सकता है। आज जंग है बीआरएस और बीजेपी के बीच में। अगर आप गुमराह होके कांग्रेस को वोट डालेंगे, कहीं फजूल बीजेपी के एमपी जीत जाएंगे तेलंगाना में। मैं आपसे गुजारिश करता हूं, आप लोग संजीदा सोचिए। हम सेक्युलर पार्टी है और सेक्युलर पार्टी रहेंगे। आप लोग देख रहे, बीजेपी मेरे बेटी को लेकर